ఇప్పుడు దాకా 4 AM బిర్యానీ తినుంటారు లేదా 5 AM బిర్యానీ తినుంటారు, కానీ ఇంట్లోనే 12 ఎప్పుడు అవుతుందా అని చెప్పి వెయిట్ చేసి మరీ బిర్యానీ తిన్నారు. టేస్ట్ అయితే మామూలుగా లేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇంట్లోనే ఉంటూ 12 అయ్యే లోపల ఎక్కడ నిద్రపోతామా అని చెప్పి చల్లగాలి కోసం టెర్రస్ మీదకి వచ్చాము. ఇక్కడ దాకా రానే వచ్చాం కానీ ఇంకొంచెం పైకి వెళ్ళాలంటే ఎక్కడో కొంచెం భయం వేస్తా ఉంది, ఎందుకంటే అప్పుడు టైం 10 అవుతుంది కాబట్టి. అంత భయపడతా పైకి వచ్చాక అనిపించింది ఒక సాపాదింటి తెచ్చుకుంటే ఇక్కడే పడుకునే వాళ్ళం అని చెప్పి. క్లైమేట్ అయితే అంత బాగుంది. ఎప్పుడు నేనే ప్రాంక్ చేస్తాను అని చెప్పి ఈసారి నా మీద ప్లాన్ చేశారు. చీకట్లో దయ్యంలా నిలబడుకుంటే భయపడి చచ్చాను ఒక నిమిషం. పైకి ఎంత ధైర్యంగా కనిపించింది. దయ్యం అంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి. అలా ఒక గంట పైన గడిపేసాక ఇంటికి వచ్చి ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. ఆల్రెడీ బిర్యానీ వేడిగానే ఉంది, ఇంకొంచెం వేడిగా ఉంటే బాగుంటుందని చెప్పి ఓవెన్ లో పెట్టి అయితే వేడి చేసాము. దాంట్లో ఉండి చికెన్ పీసెస్ తీసి మళ్ళీ ఫ్రై కూడా చేసుకున్నాం. ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. తిండవే స్మెల్ అయితే మామూలుగా లేదు. ఇంకా గీతగా అయితే ఆనియన్ కూడా కట్ చేసుకుని వచ్చేసింది. ఊరికే తింటే ఏం బాగుంటుందని చెప్పి ల్యాప్టాప్ లో రేమో మూవీ కూడా పెట్టుకున్నాం. ఇంకా 12 ఎప్పుడు అవుతుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాం. అలా 12 అవ్వడం ఆలస్యం తినేయాలి. ఇంకా 12 కి 2 మినిట్స్ ఉందనంగా స్టార్ట్ చేసాము. ఎవరైనా బర్త్డే కి విష్ చేయడానికి 12 వరకు మేల్కోవాలంటే కష్టం, కానీ బిర్యానీ కోసం అయితే మేల్కోవచ్చు. ఏమంటారు, ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా?